గ్రామాల్లో గ్రామానికి వెళ్తా ఉంటే ఇప్పటికి ఇంకా పట్టు పెరిగింది. ఇంకా అప్పటికంటే ఇంకా ఎక్కువ ఈ రాజకీయాలు ముఖ్యంగా గ్రామ స్థాయి పట్టాలు చీలిపోయింది రాజకీయ నాయకులు. అందుకని అనుకోవడం పెట్టుకోవడం ఉండగా ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను మొదలు చెప్పి అదే కదా, సీసీ కెమెరాలు ఉండగా ఒక వైసీపీ 20 మీటర్లో ఒక పోలింగ్ బూత్ లో దొరపడి ఇంకు బయటకు పోమంటున్నారంటే మన సీసీ కెమెరాలు బయట ఉన్న అంటే మన గత మొన్న ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోలింగ్ మొత్తం ఈవీఎంఎల్ఏ ధ్వంసం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అవి రికార్డ్ అయ్యి అవును. అందుకని ఏమంటా అంటే చాలా వరకు ప్రత్యక్ష ఎన్నికలు మంచి ప్రమాణం అంటున్నాను. రెండోది ఎన్నికలు సజావుగా జరిగే క్రమంలో ఒక రకంగా ఈసీ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఇన్ని పరిణామాల్లో ఇంత సమస్యాత్మక ప్రాంతాలకు కూడా పోలింగ్ జరగడంలో పోలీస్ వ్యవస్థ కానీ ఈసీ కానీ ఒక రకంగా సక్రమంగా పనిచేస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే పర్సంటేజ్ క్యాల్కులేట్గా చూసుకుంటే కనుక ఒకటైతే నేను అనుకుంటే ఏంటంటే ఇరుపక్కల చేస్తాయి కేసు వైట్ వర్స కేసు కనుక పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు అనుకోవాలి. ఇప్పుడు బాధితుడేమో అరుస్తుంటాడు, మంత్రి పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉంది కనుక నాకేంటి నష్టం ఇస్తా అంటాడు. ఇతర పక్క పార్టీ అధికారంలో లేవు కదా, మరి వీళ్ళు కూడా సౌకర్యం చేస్తున్నట్టు కదా. రెండు పక్కన ఇంకా ఫలాభావాలు చూసుకునే క్రమంలో ఎన్నికల్లో ఖచ్చితంగా కొంత జగన్మోహన్ రెడ్డి పలుకుబడి ఎక్కువ ఉంటుంది. కానీ ఎన్నికలు జరపడమే ఆగస్టు 11 తక్కువైన. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే క్రమం వచ్చింది అంటే 25 తర్వాత ఓటు వేస్తున్నారు కదా అంటే మంచిగా వేస్తున్నాను. సరే మీరు గెలుస్తాడు, ఎవరు పడతారో తర్వాత ఎన్నికలు తెలుస్తుంది. ధీమా వాళ్ళకు ఉంటుంది, ఆటల పండుగ అభ్యర్థిస్తుంటారు, ఉద్యోగంలో కార్యకర్తలు ఉంటుంది. ఒక్క రోజు అయితే ఆ కళలో బతుకుతుంది అందరూ. రైట్, ఒకసారి మళ్ళీ వైసీపీ దగ్గరికి ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఎస్ బొట్ల రామారావు గారు మనకు జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఎస్ రామారావు గారు నమస్తే. రామారావు గారు వినిపిస్తుందా? రైట్, మనం టీడీపీకి వెళ్దాం. ఎస్ మోకా ఆనంద్ సార్ గారు. ఎస్ ఆనంద్ సార్ గారు ఇందాక మాట్లాడుతూ కూడా అంటే వైసీపీ ఇటువైపు టీడీపీకి సంబంధించో లేకపోతే ఎమ్మెల్సీని హౌస్ అరెస్ట్ చేశారు ఉదయాన్న, అటువైపు అవినాష్ రెడ్డి చేసినప్పుడు సో ఆయన ప్రతిఘటించిన తీరు కానీ లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించి రామ్ గోపాల్ రెడ్డి ఆయన వ్యవహరించిన తీరు ఎమ్మెల్సీకి సంబంధించి కానీ ఎందుకు వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు అంటే పోలీసులు చేయాల్సిన పని చేస్తున్నప్పుడు ఎందుకు వైసీపీ అంటే ప్రజాస్వామ్యయుతంగా కాకుండా మమ్మల్ని కక్షగట్టి అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మట్టుకి ఇప్పుడు పోలీసులు అక్కడ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు పనిచేస్తారు, ప్రభుత్వ ప్రమేయం ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి గత 2021లో జరిగిన ఎన్నికల్లో వందలాది పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంది ఆ పార్టీ, వందలాది